M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యవంతంగా ఉండాలి అంటే, మనకి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి అంటే ఈ ఆదిత్యునికి చక్కగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. శ్రీరాముడు అంతటి వాడే యుద్ధం సమయంలో ఆదిత్య హృదయం పాటించి చదివి ఆ ఆదిత్యుని అనుగ్రహం పొంది యుద్ధంలో విజయం సాధించాడు. మనం అన్ని పనుల్లోనూ కూడా విజయం సాధించి ఆరోగ్యాలతో ఉండాలంటే మనం ప్రతి ఆదివారం కానీ లేదా మాఘమాసం నెల్లాళ్ళు కానీ అలాగే ప్రతి నిత్యం చదివేవాళ్ళు నిత్యం చదవడం కానీ వినటం కానీ ఆదిత్య హృదయం చేయండి. మీకు అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. ముందుగా గణేశుని ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఆదిత్యం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాకృతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామ అగస్త్యో భగవాన్ ఋషిః. అగస్త్య ఉవాచ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం యాన సర్వా నరీన్ వత్స సమరే విజయస్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్మీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో దనదః కాలో యమసోమో హ్యహవాంపతిః. పితరో వసనస్తార్య హస్నిన్యో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రతాపాన ఋతుకర్తా ప్రభాకరః. ఆదిత్యస్తవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః సవర్ణరేతా దివాకరః. హరితస్వ సహస్రార్చి సప్తస్తప్తిరమీచిమాన్ తిమిరోన్మదనస్తంభో స్వష్టా మార్తాండాం సుమాన్ హిరణ్యగర్భశిశిరో తపనో భాస్కరో రవిః. అగ్నిగర్భో అదితేః పుత్రశంకః శిశిరనాథనః వ్యోమనాథస్తమో వేది రుద్రయుస్సామపారకః ఘనవృష్టిరపాం మిత్రో వింజవీధి ప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనః రవిర్విశ్వో మహాతేజో రక్తసర్వభవోద్భవః నక్షత్రగ్రహతారానా మదిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్వశ్యాయ నమో నమః. నమో నమః సహస్రాంతో ఆదిత్యాయ నమో నమః. నమః ఉగ్రాయ వీరాయ తారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ सूर्याय आदित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः
तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय अमितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रवये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदैव सुजतिप्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः याश सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाच्च कृतवच्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः यानमापत्सु कृत्येषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः क्वचिन्नावसीदति राघवः पूजयस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं त्यक्त्वा युद्धेषु विजिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्या तरागस्त्यो जगाम च यदागतम् एतत्तुक्त्वा महातेजः नष्टशोको भवत्तदा धारायामास सुप्रीतो राघवः प्रियतात्मवान् आदित्यं प्रेप्त जप्ता तु परं हर्षमवाप्तवान् त्रिराचं यतुचिद्भूत्वा धनुरादाय बीजवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वधेतस्य दुतोऽभवत् अधरविरवदन्निरीक्ष्य रामं मुदितमनाः परमं प्रहृष्यमानः निशचरपति संशयं विदित्वा सुरगणमज्जगतो वचस्वरेति ఇది ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయాన్ని మనం నిత్యం పాటించినా అలాగే విన్నా అలాగే ప్రత్యేకంగా సూర్య భగవానుడికి మాఘమాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాఘమాసం నెలలు కూడా సూర్యుడిని ఈ ఆదిత్య హృదయంతో వినడం ద్వారా కానీ చదవటం వలన కానీ మనకి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఈ ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ సూర్య భగవానుడు కలగజేస్తాడు. మీరందరూ కూడా ఆ సూర్యుని ప్రత్యక్ష దైవం మనకి ఆయన సూర్యచంద్రుడు ఆ ప్రత్యక్షంగా కనపడేటువంటి ఆ సూర్య భగవానుని శ్రీరాముడు ఆరాధించి యుద్ధంలో రావణుని జయించి విజయాన్ని సాధించాడు. ఆయన స్వయంగా పఠించినటువంటి ఈ ఆదిత్య హృదయం స్తోత్రం మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆదిత్య హృదయాన్ని పఠించి సకల శుభాలు పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాగ వెంకట ప్రభాకర్.